అదే వార్త ఇంకోటి చూసుకుంటే ఇక్కడ సింగరేణిలో మరో కుంభకోణం 500 కోట్ల సోలార్ స్కామ్. కోల్మాల్ రామగుండం ప్లాంట్ లో అతిపెద్ద కుంభకోణం. అనుమాయుల కోసం 3 సైట్లు కలిపి టెండర్. వెలుగులోకి కాంగ్రెస్ పెద్దల ఎక్స్ప్లోజివ్ స్కామ్. జిలిటన్ స్టిక్స్ కొనుగోలు పేరిట కొల్లగొట్టే కుట్ర. 30% ఎక్కువ ధర కొనుగోలుకు డైరెక్టర్లపై ఒత్తిడి. సైట్ విజిట్ తో ప్రకాశం కని టెండర్ లో గోల్మాల్. శ్రీరాంపూర్ ఓబీ టెండర్ లోను భారీ అక్రమాలు. రేవంత్ బామ్మర్ది కోసం 7 సార్లు టెండర్ వాయిదా. సీఎం అవినీతిని బయట పెట్టకుండా ఊరుకోం. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బొగ్గు స్కామ్ బీజం. దీనిపై వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి. సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలి. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేస్తున్నట్టు కూడా ఒక వార్త చూసుకోవచ్చు. అంటే దాదాపుగా కోల్మాల్ మళ్ళా సింగరేణిలో బొగ్గు స్కామ్ వచ్చి దాదాపుగా 540 కోట్ల సోలార్ స్కామ్ అయింది. పెద్ద బడా స్కామ్ ఇది. దాదాపు ఇప్పటికీ 30% ధరకు ఎక్కువ ధర కొనుగోలు డైరెక్టర్పై ఒత్తిడి తెచ్చుకొస్తున్నారు. ఇంకొకటి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి బామ్మడుతున్నాడు కదా సృజన్ రెడ్డి, ఆయన కోసం 7 సార్లు ఈ టెండర్లు వాయిదా వేసినట అని హరీష్ రావు గారు అంటున్నారు. చెప్తున్నా కదా, గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్ల కాలంలో స్కామ్లు 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 తప్ప ప్రజలకు మాత్రం చేసేది 0. 1 రూపాయి పని కూడా ప్రజలకు చెయ్యలేదు. ఇంకా 3 ఏళ్ళు కూడా చెయ్యరు. ఎట్లా అంటే వాళ్ళ దాహం మీద ఉన్నారు. అవినీతిగా పైసా ఎట్లా సంపాదించుకోవాలని దాహం మీద ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్వయాన రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి గారే ఆయన కోసం 7 సార్లు అంట టెండర్లు వాయిదా వేసి. అందుకే మేము స్టూడియో ఒకటే మాట్లాడుతున్నాం. సరే, ఇప్పుడు హరీష్ రావు గారు ఈ అభియోగం పెట్టిరే అనుకుందాం. సరే, దీని మీద ఎవరు స్పందించాలా? కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి మన కిషన్ రెడ్డి గారు స్పందించి, ఒకవేళ కిషన్ రెడ్డి గారు కూడా ఇంట్లో లేరు అనుకుంటే, కరెక్ట్ కిషన్ రెడ్డి గారిది కూడా నిజాయితీ అని అనుకుంటే, ఆయనకున్న పవర్స్ ఉపయోగించి ఆయన చేయాల్సిన పని ఏంది? సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ తోటి విచారణ జరిపించాలి. చేయొచ్చు కదా ఆయన. నిన్న కూడా ఒక మాట అన్నాడు, సిబిఐ అంటే బొగ్గు గనులు అంటే మేము ఏం చేయలేం, సిబిఐ అంటే రాష్ట్ర సర్కార్ ఆదేశిస్తే రాష్ట్ర గవర్నమెంట్ మాకు సజెస్ట్ చేస్తే మేము చేస్తామంట. అరే అంటే రాష్ట్ర సర్కారే ఆల్రెడీ అవినీతిలో కూలికపోయింది. రాష్ట్ర సర్కారుకు సంబంధించిన ముఖ్యమంత్రి బామ్మర్దిదే సినిమా అయినా పడుతుంది అంతే పాట. ఇక మన ఆయన ఎట్లా ఇస్తాడు సిబిఐకి చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెయ్యాడు కదా. కాబట్టి సర్వత అధికారులు ఏమని ఉంటే మీ అధికారం మీద తీసుకోర్రి, మీ అధికారులు మొత్తం ఉపయోగించి సిబిఐ దర్యాప్తు చేయండి. కరెక్ట్ నిజాయితీ పరులు మీకు కాంగ్రెస్కి, అంటే కాంగ్రెస్కి బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి లోపాయికార ఒప్పందాలు లేకపోతే, మీకు లోపడి దోస్తాని లేకపోతే మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. అప్పుడు ఎవరు దొంగలు ఎవరు దొరలు అనేది కూడా కంక్లూడ్ గా బయటపడిపోతుంది. ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. ఈ సిట్ కు సంబంధించిన విచారణకు సంబంధించింది. నెక్స్ట్ టార్గెట్ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ కు సజ్జనర్ లీగల్ నోటీసు. సిట్ పేరిట ఇప్పటికే హరీష్ కేటీఆర్ విచారణ. బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా సర్కార్ అడుగులు అని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటిదాకానేమో హరీష్ రావు అయిపోయిండు, కేటీఆర్ అయిపోయింది సిట్ కి. మళ్ళీ ఇప్పుడు ఈయనకి ఆర్ఎస్పీ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా సిట్ నోటీసులు ఇచ్చిందంట విచారణ కావాలని. నెక్స్ట్ ఇప్పుడు అయిన టార్గెట్ అంట. అంటే వీళ్ళు ఏందనంటే కేసులు పెడతాము లేదా విచారణ పేరుతోటి భయపెట్టించడము, ఆ విచారణ పేరుతోటి కాలయాపనలు చేయడము. అరే ప్రజలకు ఏమైనా మంచి చేయండి నాయన అంటే ప్రజలను పక్కకు పెట్టి ఫోన్ ట్యాపింగ్లు, ఈ ట్యాపింగ్లు ఆ ట్యాపింగ్లు ఈ ఫార్ములా కేసులను కూడా గవి ముంగట తీసుకొచ్చి పెడతారు. పోనీ సరే, ఒకవేళ వీళ్ళు ఏమైనా నిజంగా ట్యాపింగ్లు చేసినట్టు అరెస్ట్ చేయండి. 2 సంవత్సరాల నుంచి ఏదో పిలుస్తుర్రు, చాయ్ టిఫిన్లు పెడుతుర్రు, ఒక ఆఫీస్ ఇచ్చి పంపిస్తుర్రు. ఏమనంటే 6 గంటల విచారణ, 10 గంటల విచారణ. 2 సంవత్సరాల నుంచి విచారణ జరుగుతూనే ఉందా? సిట్ అధికారులను అడుగుతున్నాం ఒక మాట. 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉందా ఇదంతా తతంగం అంతా అంటున్నా. ఇప్పుడు అందరూ అయిపోయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద నెక్స్ట్ టార్గెట్ అంటే ఆయన మీద పడుతున్నట్ట. నెక్స్ట్ అది సంగతి. ఎట్లా ఏం ఆగం కావాలి, ఎట్లా ఏం చేసుకోవాలని అర్థం కాకుండా పరిస్థితుల రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. ఎట్టకేలకు నేడు సింగరేణి బోర్డు మీటింగ్. వరుస వివాదాల నేపథ్యంలో సమావేశం. తొలిసారి హాజరవుతున్న కేంద్ర మంత్రి. స్టేక్ హోల్డర్లతో భేటీ కానున్న కిషన్ రెడ్డి. ఏదైతే వివాదాలు నడుస్తున్నాయి కదా,
ఈ బొగ్గు స్కామ్లు అని చెప్పేసి వీటి మీద కూడా ఎట్టకేలకు సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టుకుంటుందంట ఇలా. ఇప్పుడు మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి హాజరవుతున్నారంట. మన ఆ బోర్డు మీటింగ్ లా ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు ఈ స్కామ్ల మీద, ఈ స్కీమ్ల మీద, ఈ కథ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ది మీద, సృజన్ రెడ్డి దానికి సంబంధించిన టెండర్ల మీద మరి ఈ కిషన్ రెడ్డి గారు ఏం స్పందిస్తారో కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి సంబంధించిన వార్త. బామ్మర్ది గుట్టు తవ్వుతున్న బట్టి రేవంత్ తో ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయం. సింగరేణి మాజీ సీఎండితో రోజంతా రహస్య చర్చలు. సాయంత్రానికి ఫైళ్లు పట్టుకొని వచ్చిన తాజా సీఎండి అధికారిక షెడ్యూల్ రద్దు చేసుకుని మరీ మంతనాలు. సింగరేణి సెగలతో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయం.